ఇండియాని ఎవరు రన్ చేస్తారు? మినిస్టర్సా, ఐఏఎస్ ఆఫీసర్సా? ఈ వీడియోలో చూద్దాం. హలో ఆఫీసర్స్, వెల్కమ్ టు ప్రేరణ ఐసీఎస్. ఇండియాని పాలిటీషియన్స్ ఒక్కరే రన్ చేయరు, బ్యూరోక్రాట్స్ ఒక్కలే కూడా కాదు. ఇది ఇద్దరి మధ్య నడిచే ఒక పార్ట్నర్షిప్ లాంటిది. పాలిటీషియన్స్ అంటే మినిస్టర్స్ ప్రజల ఓట్తో ఎలెక్ట్ అయ్యి ఏం చేయాలి అని పాలసీస్, లాస్ డిసైడ్ చేస్తారు. ఆ డెసిషన్స్ కి బ్యూరోక్రాటిక్ అథారిటీ పాలిటీషియన్స్ దగ్గర ఉంటుంది. బ్యూరోక్రాట్స్, ఎస్పెషల్లీ ఐఏఎస్ ఆఫీసర్స్, ఆ పాలసీస్ ని ఎలా చేయాలి అనే పార్ట్ ని హ్యాండిల్ చేస్తారు. వాళ్ళు డైలీ గవర్నమెంట్ మెషినరీని నడిపిస్తారు, పబ్లిక్ సర్వీసెస్ డెలివర్ చేస్తారు, రూల్స్ ఫాలో అవ్వడం, లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడం చూస్తారు. గవర్నమెంట్స్ మారినా కూడా సిస్టమ్ స్మూత్ గా నడవడానికి కంటిన్యూటీ అండ్ ఎక్స్పీరియన్స్ బ్యూరోక్రాట్స్ ప్రొవైడ్ చేస్తారు. అందుకే వాళ్ళని ఇండియా స్టీల్ ఫ్రేమ్ అని అంటారు. పవర్ విషయంలో పాలిటీషియన్స్ కి పొలిటికల్ పవర్ ఉంటుంది, కానీ ఇంప్లిమెంటేషన్ కోసం బ్యూరోక్రసీ మీద డిపెండ్ అవ్వాల్సిందే. బ్యూరోక్రాట్స్ దగ్గర రూల్స్, ఫైల్స్, ఎక్స్పర్టీస్ ఉంటాయి, కానీ వాళ్ళు మినిస్టర్స్ కి సబార్డినేట్సే. ప్రాక్టికల్ గా చూస్తే స్ట్రాంగ్ మినిస్టర్స్ ఉంటే బ్యూరోక్రసీ డైరెక్షన్ ఫాలో అవుతుంది. వీక్ ఆర్ అన్స్టేబుల్ గవర్నమెంట్స్ ఉంటే బ్యూరోక్రాట్స్ ఇన్ఫ్లుయెన్స్ కొంచెం ఎక్కువ కనిపిస్తుంది. ఈ డిఫరెన్స్ వల్ల ఇద్దరి మధ్య టెన్షన్, డిలేస్ ఆర్ క్లాషెస్ అవ్వడం కామన్. సింపుల్ గా చెప్పాలంటే పాలిటీషియన్స్ డైరెక్షన్స్ ఇస్తారు, బ్యూరోక్రాట్స్ సిస్టమ్ ని నడిపిస్తారు. ఇండియా గవర్నెన్స్ అంటే ఇద్దరి మధ్య నడిచే కంటిన్యూస్ అండర్స్టాండింగ్ అండ్ అడ్జస్ట్మెంట్ ప్రాసెస్. ఇలాంటి షార్ట్ అప్డేట్స్ కోసం ఫాలో ప్రేరణ ఐసీఎస్. థ్యాంక్ యూ.